జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్. కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54%. వైఎస్ జగన్ హయాంలో 15.61% మాత్రమే. వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్ నిర్వహించారు. అడ్డెడు పేలాలు బుక్కిన ఆకలి తీరదన్నట్టు అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్టు కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా సరిపోయేటటువంటి సామెత. 1 సంవత్సర కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విజయోత్సవ సభ అని చెప్పి, అది కూడా మహిళా విజయోత్సవ వారోత్సవాలు అని చెప్పి, ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చేస్తున్నామని చెప్పి లక్షలాది మంది మహిళలను తరలించి వరంగల్లు గడ్డ మీద భద్రకాళి అమ్మవారి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా నిర్వహించినటువంటి సభ అది మహిళా విజయోత్సవ సభ కాదు, మహిళా వంచన సభ. మహిళలని వంచించి మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టి మహిళల జీవితాలను అధోగతి పాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల సాక్షిగా మహిళలను వంచించి పెట్టినటువంటి సభ. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో మహిళల రక్షణ అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితి. కిడ్నాప్ అయినటువంటి మహిళల ఆచూకీ కూడా 10 రోజులైతే కానీ తెలియని పరిస్థితి. అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి. హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందో, మహిళా వారోత్సవాలు మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ఒక మీటింగ్లో అయితే సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ చేసినారు. మీరు మహిళా డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి వాటిలో ఏదన్నా హామీలను మీరు అమలు చేసిండ్రా? మీకు మహిళా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఇవ్వనటువంటి మీకు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడున్నది? ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకు, డిగ్రీ చదివేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం. కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బాండ్ పేపర్ మీద, ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. మాట మీద నిలబడ్డా? కురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానడు. మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు.
ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాడ్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం. జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట. పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు. అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే. బహుశా మొన్న వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా నేను. చేసిండు ఆ పని. పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ? సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. బాలాజీనగర్, జవహర్ నగర్ అంటేనే తెలంగాణ నలుమూల నుంచి దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఉపాధి కావాలన్నా, వాళ్ళని ఆ గడ్డ ఆదుకోవాలన్నా ఆదుకునే అడ్డ గడ్డ జవహర్ నగర్ అడ్డ. ఇది పేదవాళ్ళు ఉండేటువంటి ఉంటాయి. ఇక్కడ పేరుకే 50,000 జనాభా 60,000 జనాభా అంటారు, కానీ రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ దాదాపు 2 లక్షల దాకా ఉండే జవహర్ నగర్లో పద్మావతి గారు కొద్ది సంవత్సరాలుగా పేద పిల్లలు, వాళ్ళు పూర్తి ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, సెమీ ఆర్ఫన్ పిల్లలు కావచ్చు, అలాంటి పిల్లలకి ఆదుకోవాలి, విద్య నేర్పాలి, తల్లి తండ్రి లేని లోటు తీర్చాలనే సంకల్పంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్టు కనపడతా ఉంది. అనేక స్వచ్ఛంద సంస్థల దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడుతూ ఉన్నాయి. వీటి పేరిట బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎక్కడో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ పని నిర్వర్తించలేరు. ఆమెకు అభినందనలు తెలియజేస్తా ఉంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మేయర్ శారద గారు, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు, సువర్ణ గారు, ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, బాల్యాద్రి గారు, ప్రసాద్ రాజు గారు, గౌరవ కార్పొరేటర్లు కోటేశ జయచంద్ర గారు, కోటేశ్ గారు, సురేష్ గారు, రాజు గారు, సురేష్ గారు, అందరికీ పేరు పేరున ఏమనుకోకుండా వేదిక మీద గౌరవ కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ప్రపంచంలో దాతృత్వానికి కొదవ లేదు. వాస్తవం నాకు తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిని, సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు.
అనేక దేశాలలో గొప్ప ఒక అంశాన్ని మానవ జాతికి అందించిన మానవుడు శ్రీకృష్ణుడు. ఇవాళ నీవు అనుభవిస్తున్న ఈ సంపద, అనుభవిస్తున్న ఈ భోగం, ఈ అంతస్తు నీది కాదు. గతంలో వేరే వాళ్ళు దాన్ని అనుభవించారు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు, రేపు మరొకరు అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. మానవుడు ఈ గొప్ప జీవితాన్ని, ఇలా మనం గొప్ప జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవచిస్తాం. ఇంకా ఎక్కడ చనిపోయిన కాడికి పోతే ఆ గీతోపదేశాన్ని ఎప్పుడు వేస్తూనే ఉంటారు, గుర్తు చేస్తారు. నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని. ఇంకా ప్రసాద్ గారు ఒక మంచి పని చెప్పారు, ఏది మిగులుతుంది అంటే నువ్వు మరణించినాడు, పరంపరించినాడు 100 మందో 1000 మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచోడు బాయ్ అనేటువంటి మాట ఏంటుందో గదే నీ ఆస్తి, గదే నీ ఆస్తి. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అల్లాటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయి. అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54%, వైఎస్ జగన్ హయాంలోని 15.61% మాత్రమే. అనుభవం ముసుగు ఎందుకు చంద్రబాబు ఇలా అప్పులు చేయడానికా? సూపర్ 6లు, సూపర్ 7లు ఇవన్నీ కూడా
ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. ఎప్పుడు చూడాల. రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,32,000 కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి 3,13,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 19.54%. ఆ మా 5 సంవత్సరాల్లో 3,13,000 కోట్ల రూపాయల నుంచి 6,46,000 కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 4% అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం. 2027 గోదావరి పుష్కరాల ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ శాఖదే. ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరిన వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ, అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, అయితే చెత్తను మాత్రం ఎత్తలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము చెత్త పన్నును రద్దు చేశామని, చెత్తను తీయిస్తున్నామని చెప్పారు. అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని అన్నారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రోడ్లపై గుంతలు పూడ్చడానికి 860 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని చెప్పారు. 75,000 కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 30 నుంచి 40,000 కోట్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి రైల్వే లైన్కు కేంద్రం సహకరించిందని తెలిపారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్తో విశాఖలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని చంద్రబాబు చెప్పారు. 65,000 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయోగ్యాస్ రాబోతోందని తెలిపారు. ఈ బయోగ్యాస్తో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల కోసం 25 పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, దోషులకు శిక్ష విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 101 క్యాంటీన్లు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని చెప్పి తెలిపారు. విజయవాడ వరదల సమయంలో 500 కోట్ల విరాళాలు వచ్చాయని, తమ ప్రభుత్వంపై నమ్మకంతో దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు రానుంది. ఈ మ్యాచ్కు సంబంధించి చాలా కాలం పలు వార్తలు సోషల్ మీడియాలోని చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే మెస్సీ రాకపై తాజాగా కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహీమీన్ క్లారిటీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలోని అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించబోతున్నామని వివరించారు. ఈ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందని, జట్టులో ప్రముఖ ఆటగాడు మెస్సీ కూడా ఉంటారని బుధవారం తెలిపారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి అర్జెంటీనా మ్యాచ్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ చారిత్రాత్మక మ్యాచ్ నిర్వహిస్తోందని, ఇందుకోసం రాష్ట్రంలోని వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎంఆర్ఓతో పాటు ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ పేర్కొన్నారు. లింగాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట మహేష్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఎస్ఐ వెంకటస్వామి ట్రాక్టర్ సీజ్ చేసి తహసీల్దార్ రమేష్కు బైండ్ ఓవర్ చేసినట్లు బాధితుడు చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్ను విడిపించాలంటూ తహసీల్దార్ రమేష్ను కోరగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారన్నారు. ఆర్ఐ సూచనల మేరకు ₹50,000 అంగీకారం కుదిరినట్లు బాధితుడు తెలిపారు. తహసీల్దార్ వేధింపులు భరించలేకే బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగిందన్నారు. ఏసీబీ అధికారుల పర్యవేక్షణలోని ₹25,000 డీడీతో పాటు ₹12,000 నగదును తహసీల్దార్ రమేష్ చెప్పినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్కు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ చెప్పారు. లింగపూర్ గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రిలీజ్ ఆర్డర్ తీసుకోరా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అడితేగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంలో శివరాను 12,000 మాట్లాడినట సార్. దారంలో శివరాను 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్.
కురుమూర్తి స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54%. వైఎస్ జగన్ హయాంలో 15.61% మాత్రమే. వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.